అధికార పార్టీకి అస్త్రంగా ఆ యాక్ట్ మారిందా? కడప మేయర్పై అనర్హత వేటుతో స్థానిక ప్రతినిధుల్లో వణుకు మొదలైందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 1955 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కడప మేయర్ను తొలగించారు. దీంతో పౌరుమామిళ్ళ, వేంపల్లె, సీకే దిన్నె, మైదుకూరు, ప్రొద్దుటూరు నేతల్లో గుబులు రేపుతోంది. వీరందరిలో ఎందుకు భయం నెలకొంది? ఇంతకీ ఆ యాక్ట్ ఏం చెబుతోంది? కడప గడపలో ఇప్పుడు 1955 యాక్టుపై బాగా చర్చ నడుస్తోంది. ఈ యాక్ట్ ఉన్నట్టు కనీసం ఇప్పుడున్న కార్పొరేటర్లకే తెలియదు. అలాంటి 1955 యాక్ట్ను అధికార పార్టీ అస్త్రంగా వాడుకుంది. దీంతో మేయర్ సురేష్ బాబు పదవికి ఎసరొచ్చింది. కాంట్రాక్టు పనులు చేసింది కడప మేయర్ సురేష్ బాబు కుటుంబం మాత్రమే కాదు, జిల్లాలో పలువురు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా పనులు చేశారని అంటున్నారు. మేయర్ సురేష్ బాబుపై వేటుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసిన పనులన్నింటిపైన చర్చ నడుస్తోంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో భయం పట్టుకుంది. స్థానిక సంస్థల ప్రతినిధులైన కార్పొరేటర్లు, మేయర్, కౌన్సిలర్, చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఎంపీటీసీ వీరెవరూ కూడా 1955 యాక్ట్ ప్రకారం కుటుంబ సభ్యుల పేరిట వాళ్ల పరిధిలో కాంట్రాక్టర్గా నమోదు చేసుకోకూడదు, అక్కడ పనులు చేయకూడదు. అయితే దీన్ని లెక్క చేయకుండా జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధుల పనులు చేపడుతున్నారు. కొందరు సబ్ కాంట్రాక్టులు తీసుకుని పనులు చేస్తే మరికొందరు ఏకంగా కుటుంబ సభ్యుల పేరిటనే రిజిస్టర్ చేసుకుని పనులు చేస్తున్నారు. మేయర్ సురేష్ బాబు తన సతీమణి జయశ్రీ, కుమారుడు అమరేష్ పేరిట శ్రీవర్ధిని కన్స్ట్రక్షన్ స్థాపించారు. కార్పొరేషన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీంతో ఆయన పదవిపై వేటు పడింది. కడప కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. కొంతమంది కార్పొరేటర్లు సబ్ కాంట్రాక్టు తీసుకుని పనులు చేస్తున్నారు. అయితే మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడడంతో వీరంతా ఉలిక్కిపడ్డారు. దీంతో కార్పొరేషన్లో ఎంతమంది కార్పొరేటర్లు పనులు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. 3 కార్పొరేటర్లు సొంత కుటుంబీకుల పేరిట పనులు చేశారని సమాచారం. ఏ కార్పొరేటరు ఏ పనులు చేశారు అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లోనూ పలువురు కౌన్సిలర్లు పనులు చేశారని అంటున్నారు. మేం చెప్పిందే వేదమంటూ వైసీపీ హయాంలో కొందరు విర్రవీగారు. అడ్డగోలుగా స్థానిక సంస్థలను దక్కించుకున్నారు. అడ్డంగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో నిబంధనలు తుంగలో తొక్కారు. దీంతో కడప మేయర్పై అనర్హత వేటు పడింది. బద్వేలులో కోట్లాది రూపాయల పనులు జరిగాయి. ఇక్కడ టీడీపీ, వైసీపీ నేతల మ్యాచ్ ఫిక్సింగ్ ఉండడంతో బద్వేలు మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు బయటికి రావనే చర్చ నడుస్తోంది. ప్రొద్దుటూరు, మైదుకూరుతో పాటు పోరుమామిళ్ళ, వేంపల్లె, సీకే దిన్నె తదితర మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ ఆధ్వర్యంలో కుటుంబీకుల పేరిటనే పనులు చేపట్టారని తెలుస్తోంది. వీరందరిలో ఇప్పుడు భయం నెలకొంది. మరి వీరందరిపై వేటు పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.